హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇప్పుడు వచ్చేసి పూర్ణం బూరెలు అండి. ముందుగా బూరెల కోసం శనగపప్పు అనేది రాత్రే నానబెట్టేసుకున్నానండి. దీన్ని కుక్కర్లో వేసుకుని 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుంది, ఎందుకంటే రాత్రి అంతా నానింది కాబట్టి. అలాగే మినపగుళ్ళు, బియ్యం సేమ్ క్వాంటిటీతో వేసుకోవాలండి. అంటే 1:1 లెక్క అనమాట. ఒక గ్లాస్ మినపగుళ్ళకి ఒక గ్లాస్ బియ్యం లెక్క అలా వేసుకొని నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. రాత్రి అంతా నానబెట్టుకోవాలి. అది కూడా ఇలా ఉడికిన తర్వాత ఈ శనగపప్పుని నీళ్లు ఉంచేసి నీళ్ళు లేకుండా మరొక ప్యాన్లో వేసుకున్నానండి ఉడికిన శనగపప్పుని. అలాగే ఏ క్వాంటిటీ అయితే మనం తీసుకున్నామో పప్పు, శనగపప్పు, అదే క్వాంటిటీలో 3/4 వంతు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. బెల్లం అనేది యాడ్ చేసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా అందులో వాటర్ అనేది రావడం స్టార్ట్ అవుతుందండి. వాటర్ వచ్చిన తర్వాత పప్పు, బెల్లం రెండు చక్కగా ఉడుకుతాయి. అలా ఉడుకుతున్నప్పుడు మనం కలుపుతూ ఉండాలి. బెల్లం ఎక్కువైతే మరి తడిగా అయిపోతుందండి. అలాంటప్పుడు ఏమీ కాదు, కొంచెం సిమ్లో పెడితే కొంచెం టైం పడుతుంది, కానీ దగ్గర పడుతుందండి. దగ్గర పడే వరకు కొంచెం ఓపికగా కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గరకు అవుతున్నప్పుడు కొంచెం ఇలాచీ పౌడరు, నెయ్యి వేసుకొని దించేసుకోవచ్చు. నెయ్యి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పెట్టుకోవాలంటే డీప్ ఫ్రై కోసం మీడియం ఫ్లేమ్లో స్టవ్ అనేది ఉండాల్సి ఉంటుంది. అలాగే పూర్ణం అంతా కూడా చక్కగా బాల్స్లా చేసుకుని పెట్టుకుని, ఇదిగో టెక్స్చర్ వచ్చేటప్పటికి పైన తోపు ఇలా ఉంటే సరిపోతుందండి. మన వేలు చక్కగా అంటుకునేటట్టు బజ్జీ పిండి ఎలా అయితే మనం వేసుకుంటాం అలా ఉంటే సరిపోతుందండి. అప్పుడు క్రిస్పీగా వస్తాయి బూరెలు అనేవి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం బూరెలు వేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడే రెడ్ కలర్లో ఉన్నప్పుడే దించేసుకుంటే మనకి ఇంకా డార్క్ అవుతాయండి బూరెలు. ఎప్పుడు కూడా తీసిన తర్వాత ఇంకా కలర్ వస్తాయి. అందుకని కొంచెం ఎర్రగా అయిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది.